హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా 22వ భాగాన్ని వినేద్దాం. విజయ్ అన్నపూర్ణమ్మ గారితో అమ్మ రేపు జీవన్ వాళ్ళ మిస్సెస్తో ఢిల్లీ నుండి వస్తున్నాడు అని చెప్పాడు. వాడు వచ్చి చాలా రోజులైంది, మన ఇంట్లోనే ఉండమని చెప్పు అందావిడ. నేను అదే చెప్పానమ్మా, వస్తానన్నాడు అన్నాడు విజయ్. వాళ్ళ మాటలు విన్న శ్రవంతి జీవన్ అంటే విజయ్ గారి ఫ్రెండే కదా అనుకుంది మనసులో. తర్వాత రోజు విజయ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి జీవన్ సింధులని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. జీవన్ సింధు అన్నపూర్ణమ్మ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని శ్రవంతిని పలకరించారు. సారీ శ్రవంతి, మీ పెళ్లికి రాలేకపోయాం, మీరు చాలా అందంగా ఉన్నారు, మిమ్మల్ని చేసుకోవడం విజయ్ అదృష్టం అంది సింధు. శ్రవంతి చిన్న స్మైల్ చేసి విజయ్ని చూసింది. విజయ్ తనని కాదన్నట్లు ఎటో చూస్తున్నాడు. ఏంటి జీవన్, ఏమీ మాట్లాడవు, నేను చెప్పింది నిజమా కాదా అంది సింధు. నువ్వు చెప్పాక కరెక్ట్ కాకుండా ఎలా ఉంటుంది బంగారం, నువ్వు చెప్పినట్లు మన విజయ్ చాలా అదృష్టవంతుడు అని సింధుతో అని మనసులో మాత్రం నీలాంటి గయ్యాలి కాక వాడికి నోట్లో నాలుక లేని అమ్మాయి వచ్చినందుకు వాడు నిజంగా అదృష్టవంతుడే అనుకున్నాడు. జీవన్, నువ్వు నన్నేమైనా తిట్టుకున్నావా అంది సింధు డౌట్గా ఫేస్ పెట్టి. అబ్బే, నిన్ను తిట్టేంత ధైర్యం నాకెక్కడిది బంగారం, చెప్పు అన్నాడు జీవన్ అమాయకంగా. అవునులే, నీకు అంత ధైర్యం లేదులే, కానీ ఎందుకో నువ్వు నన్ను తిట్టుకున్నావని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది అంది సింధు. సిక్స్త్ సెన్స్ లేదు, సెవెంత్ సెన్స్ లేదు, ముందు వాళ్ళ కోసం తెచ్చిన గిఫ్ట్లు బయటికి తీ అన్నాడు జీవన్. సారీరా, మర్చిపోయాను అని బ్యాగ్లో నుండి గిఫ్ట్ బాక్స్ తీసి శ్రవంతికి ఇచ్చింది. శ్రవంతి వద్దన్నా తీసుకునే వరకు వదిలేదు సింధు. మీరు ఫ్రెష్ అయ్యండి, తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు విజయ్. శ్రవంతి వాళ్ళకి కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని దగ్గరుండి చూసుకుంది. సింధు శ్రవంతితో తొందరగానే కలిసిపోయింది. భోజనాలు అయ్యాక నలుగురు గార్డెన్లోకి వచ్చినారు. విజయ్, ప్రవీణ్ గారికి ఫోన్ చేయి, చాలా రోజులైంది కదా మనం కలుసుకుని, వీకెండ్ రమ్మని చెప్పు అన్నాడు జీవన్. విజయ్ ప్రవీణ్కి ఫోన్ చేసి జీవన్ వాళ్ళు వచ్చింది చెప్పి వీకెండ్ తరణి కూడా రమ్మని చెప్పాడు. రే బావా, తప్పకుండా వస్తాను, పార్టీ హార్డ్గా ఉండాలా, అరేంజ్మెంట్స్ చూడు అన్నాడు ప్రవీణ్. జీవన్ విజయ్ చేతిలో నుండి ఫోన్ లాక్కుని, రే ఎప్పుడూ పార్టీలో గోలేనా, పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా అన్నాడు. బావా, మీరు పెళ్లి చేసుకుని ఏం బాగుపడ్డారా, నన్ను పెళ్లి చేసుకోమంటున్నారు, ఏరా బావా, నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదారా అన్నాడు ప్రవీణ్. జీవన్ సింధు వినకుండా, నిజమేరా బావా, నువ్వు ఇలానే ఫిక్స్ అయిపో, నా ఫుల్ సపోర్ట్ నీకే, వీకెండ్ మర్చిపోకుండా వచ్చి కుమ్మేద్దాం అన్నాడు. జీవన్, నువ్వు ఇప్పుడు ఏమైనా అన్నావా అంది సింధు. నేనేమంటాను బంగారం, మీ అన్నగారిని ఇక్కడికి రమ్మని చెప్తున్నా అంతే అన్నాడు జీవన్. అవునా, నేను ఇంకేదో అనుకున్నాను, రా శ్రవంతి, వీళ్ళతో మనకెందుకు, మన లోపలికి వెళ్దాం అంది సింధు. అమ్మయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకేంట్రా విజయ్, శ్రవంతితో హ్యాపీగా ఉన్నావా అన్నాడు జీవన్. విజయ్ టాపిక్ డైవర్ట్ చేస్తూ, నీ బిజినెస్ ఎలా ఉంది, కొత్త బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తా అన్నావు కదా, ఏమైంది అన్నాడు. రే, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇదంతా అడుగుతున్నావని నాకు తెలుసు, ముందు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు జీవన్. విజయ్ మౌనంగా ఉన్నాడు. విజయ్ సమాధానం చెప్పకపోయేసరికి, రే నువ్వింకా అనుని మర్చిపోలేదా అన్నాడు. అవును అన్నట్లు తలూపాడు విజయ్. నువ్వు అనుని మనసులో ఉంచుకొని శ్రవంతిని దూరం పెడుతున్నావని నాకు అర్థమైంది, కానీ ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి కోసం, నీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన నీ భార్యని కష్టపడడం మంచిది కాదురా, తనతో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అన్నాడు జీవన్. అది నా వల్ల కావడం లేదు జీవన్, మనసులో అనుని పెట్టుకుని శ్రవంతితో సంతోషంగా ఉండలేను అన్నాడు విజయ్. అంత ఇష్టం లేనప్పుడు ఎందుకురా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, బాధ పెడుతున్నావు, మరీ అంతగా అనుని మర్చిపోనప్పుడు తననే పెళ్లి చేసుకోవాల్సింది. అసలు అను ఎక్కడుంది, ఆ రోజు తర్వాత మనం తనని చూడనే లేదు, పోనీ నువ్వన్నా చూసావా, చెప్పరా అన్నాడు జీవన్. రే, అను ఎక్కడున్నా తను మాత్రం నా మనసులో ఉంది, తన టాపిక్ నా దగ్గర తీసుకురాకు. ఇక శ్రవంతి విషయానికి వస్తే అమ్మకు తను నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను. రే, నువ్వు ఇలా తయారవుతావని అనుకోలేదురా, నీకు కోపం వచ్చినా పర్వాలేదు, నాకు నువ్వు చేసింది నచ్చలేదు. అమ్మ కోసం ఒక అమ్మాయి జీవితం నాశనం చేసే రైట్స్ నీకెవరిచ్చారా, తప్పో ఒప్పో మీ పెళ్లి జరిగిపోయింది, నువ్వు పెళ్ళి అయ్యాక అయినా అనుని మర్చిపోవాల్సింది. 6 నెలలు ప్రేమించిన అమ్మాయి కోసం శ్రవంతిని ఇంతలా బాధ పెట్టడం మంచిది కాదురా, పాపం ఆ అమ్మాయి నీ ప్రేమ కోసం ఎంత ఆరాటపడుతుందో నీకు అర్థమవుతుందా, మీరు సంతోషంగా లేరని తెలిస్తే ఆంటీ ఎంత బాధపడతారో నీకు తెలుస్తుందా అన్నాడు. జీవన్ ప్లీజ్, ఇక ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు విజయ్. వెళ్ళరా, ఎన్నాళ్ళు ఇలా ఉంటావో మేము చూస్తాం, నిన్ను కలిపే వరకు మేము నిన్ను వదలం. నీకు శ్రవంతిపై ఉన్న ప్రేమ నీ కళల్లో నాకు కనపడుతుంది, కానీ అది నీకు అర్థం అవడం లేదు అని ప్రవీణ్కి కాల్ చేసి విజయ్ తనతో మాట్లాడింది మొత్తం చెప్పాడు. మేము ఎలాగో అక్కడికి వస్తాం కదా, శ్రవంతి ప్రేమ వాడికి కనపడేలా చేద్దాం అన్నాడు ప్రవీణ్. ఏమోరా, వీడు చాలా మొండిగా ఉన్నాడు అన్నాడు జీవన్. ఎంత మొండివాడైనా వాడికి ఒక మనసు ఉంది కదరా, వాడి మనసులో శ్రవంతి ఉందని వాడికి అర్థమయ్యేలా మనమే చేద్దాం అన్నాడు ప్రవీణ్. శ్రవంతి సింధు వాళ్ళ కాలేజ్ డేస్ గురించి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. జీవన్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యాడు. విజయ్ ఎక్కడా అంది సింధు. ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు, మీరేంటి అంత సీరియస్గా మాట్లాడుకుంటున్నారు, దేని గురించి అన్నాడు జీవన్.
కాలేజ్ డేస్ గురించి మాట్లాడుకుంటున్నాం అంది సింధు. టైం ఎంత అయిందో చూసావా? నీ కబుర్లతో పాపం శ్రవంతి గారి నిద్ర కూడా పాడు చేస్తున్నావు. రేపు పెళ్ళికి వెళ్ళాలి, మర్చిపోయావా అన్నాడు జీవన్. అవును కదా, మాటల్లో పడి మర్చిపోయాను. శ్రవంతి, నువ్వు కూడా మాతో రావచ్చు కదా అంది సింధు. మీరు వెళ్ళిరండి సింధు, అయినా నాకు అక్కడ ఎవరూ తెలియదు కదా అంది శ్రవంతి. నేనున్నాను కదా, నీకెందుకు? జరిగేది నా పిన్ని కూతురు పెళ్ళి, బయట వాళ్ళదేం కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకు, మాతో వస్తున్నావంతే. పదా, నీ గదికి వెళ్దాం. రేపు ఎలా రెడీ అవ్వాలో ప్లాన్ వేసుకుందాం అంది సింధు. సింధు, మనం వెళ్లాల్సింది రేపు ఉదయాన్నే, మర్చిపోకు. నువ్వు ఇలానే ఎలా రెడీ అవ్వాలో ప్లాన్స్ వేస్తూ కూర్చో. మనం వాళ్ళ పిల్లల పెళ్లికి వెళ్తామేమో, కొంచెం ఆలోచించు అన్నాడు జీవన్ సింధుని ఆట పట్టిస్తూ. సింధు జీవన్ను కోపంగా చూసి, ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? ఇక్కడ అందరూ ఉన్నారని ఊరుకుంటున్నాను. ఢిల్లీ వెళ్ళాక మన గల్లీ అంతా తిప్పి కొడతా, జాగ్రత్త అంది. కొట్టినా కొడతావే రాక్షసి, మొగున్నన్న భయం ఏమాత్రం లేదు, అంతా కలికాలం అని అక్కడి నుండి విజయ్ దగ్గరికి వెళ్ళిపోయాడు జీవన్. శ్రవంతి నవ్వుతూ, పాపం, ఎందుకు సింధు ఎప్పుడు జీవన్ గారిని కోపడతావు అంది. అలానే ఉండాలి శ్రవంతి, లేకపోతే ఈ మగవాళ్ళు మన మాట వినరు. ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటాగా, నీకు కూడా ట్రైనింగ్ ఇస్తాను, విజయ్ని ఎలా కంట్రోల్లో పెట్టాలి అనేది అంది సింధు మెట్లెక్కుతూ. అప్పుడే విజయ్తో పాటు లోనికి వస్తున్న జీవన్ ఆమె మాటలు విని, రే విజయ్, మన సింధు మేడం శ్రవంతికి ట్రైనింగ్ ఇస్తుందట, ఇక నీ పని గోవింద అన్నాడు. విజయ్కి పైకి వెళ్తున్న శ్రవంతిని చూస్తూ, తను అందరిలా కాదురా, వెరీ డిఫరెంట్. అంతా ఓర్పు సహనం ఉన్న అమ్మాయిని నేను చూడలేదు. ఎవరు ఎంత చెప్పినా తను అలానే ఉంటుంది అన్నాడు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు. మరి తన గురించి అంత తెలిసినప్పుడు ఎందుకు దూరం పెడుతున్నారో తమరు అన్నాడు జీవన్. జీవన్ అలా అనేసరికి విజయ్ నార్మల్ అయి, నాకేం తెలుసు తన గురించి, నాకేం తెలీదు అని ఫాస్ట్గా తన గదికి వెళ్ళిపోయాడు. విజయ్ గదిలోకి వెళ్ళేసరికి సింధు, శ్రవంతి రేపటి ఫంక్షన్ శారీస్ చూస్తున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని జీవన్ ఉన్న గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. జీవన్ విజయ్తో ఏదో చెబుదాం అనుకున్నాడు, కానీ అతను ఆ ఛాన్స్ ఇవ్వకుండా రేపు మాట్లాడుకుందాం అని పడుకున్నాడు. విజయ్ నిద్రలేచి కిందికి వెళ్ళేసరికి జీవన్, సింధు రెడీ అయి ఉన్నారు. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా అన్నాడు విజయ్ జీవన్తో. శ్రవంతి కోసం వెయిటింగ్ అంది సింధు. అదిగో వచ్చేస్తుంది అని మెట్లు దిగుతున్న శ్రవంతిని చూసి, నేను కార్ తీస్తాను, మీరు వచ్చేయండి అని జీవన్ బయటికెళ్ళాడు. సింధు రెప్ప వేయకుండా శ్రవంతినే చూస్తుంది. విజయ్ కూడా అటే చూస్తూ, చాలా అందంగా ఉంది అనుకున్నాడు మనసులో. తననే చూస్తున్న విజయ్ని చూసి సిగ్గుపడి సింధు పక్కకెళ్ళి, ఏంటి అలా చూస్తున్నావు, బాలేదా అంది శ్రవంతి. అసలు నువ్వు ఈ శారీలో ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నాకే ఏదోలా ఉందబ్బా. ఇక విజయ్ పరిస్థితి ఏంటో అంది శ్రవంతి చెవులో. ఏంటా మాటలు అంది శ్రవంతి మెల్లగా. శ్రవంతి చూస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోవడం కష్టమని, సింధు, జీవన్ మీకోసం వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళండి అని విజయ్ పైకి వెళ్ళిపోయాడు. సింధు వాళ్ళ బంధువులందరినీ శ్రవంతికి పరిచయం చేసింది. వాళ్ళతో శ్రవంతి చాలా తొందరగా కలిసిపోయింది. పెళ్లిలో బాగా ఎంజాయ్ చేశారు సింధు, శ్రవంతి. ఈవినింగ్ సింధు వాళ్ళు వెళ్తామంటే సింధు వాళ్ళ పిన్ని వెళ్ళనివ్వలేదు. సింధు, మీరు ఉండండి, నేను వెళ్తాను అంది శ్రవంతి. నువ్వు కూడా ఉండొచ్చు కదా అంది సింధు. నేను వెళ్తాలి సింధు, అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు కదా, గుర్తు చేయకపోతే ఆవిడ టాబ్లెట్స్ కూడా వేసుకోరు, అందుకే వెళ్తున్నాను. పిన్ని వాళ్ళు అంత బ్రతిమలాడుతున్నారుగా, నువ్వు జీవన్ గారు రేపు రండి అంది శ్రవంతి. ఓకే శ్రవంతి, నిన్ను ఇంటి దగ్గర దింపి వస్తాను రా అన్నాడు జీవన్. నేను వెళ్తానులే జీవన్ గారు, నేను వెళ్ళి కారు డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాను అంది శ్రవంతి. నైట్ 10కి విజయ్ జీవన్కి కాల్ చేసి, ఏంట్రా ఇంకా రాలేదు అన్నాడు. సింధు వాళ్ళ పిన్ని వెళ్ళనివ్వలేదురా, అందుకే ఉండిపోయాం, శ్రవంతి చెప్పలేదా అన్నాడు. శ్రవంతి చెప్పడం ఏంట్రా అన్నాడు విజయ్ అర్థం కానట్లు. అదేంట్రా, శ్రవంతి 5కే ఇక్కడి నుండి వచ్చేసింది కదా అన్నాడు జీవన్. వస్తే నాకు కనిపించేది కదా, తన ఇంట్లో లేదురా అన్నాడు విజయ్ ఒకసారి ఆంటీ రూమ్లో చూడు, అక్కడ ఉందేమో అన్నాడు జీవన్. నేను ఇప్పుడే అమ్మ దగ్గర నుండి వస్తున్నాను రా, తను లేదు అన్నాడు విజయ్ కంగారుగా. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిందేమో అన్నాడు జీవన్. అమ్మకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదురా అన్నాడు విజయ్. రే, నువ్వు కంగారు పడుకు, నేను ఇప్పుడే వస్తా, ఇద్దరం కలిసి తనను వెతుకుదాం అన్నాడు జీవన్. విజయ్, జీవన్ ఇద్దరు కలిసి శ్రవంతిని వెతకడం మొదలుపెట్టారు. ఊరంతా వెతికినా తనకు కనిపించలేదు. విజయ్, ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అడుగు, అక్కడికి వెళ్ళిందేమో అన్నాడు జీవన్. ఓకే అని కుమార్ గారికి ఫోన్ చేశాడు విజయ్. అల్లుడు గారు ఈ టైంలో ఫోన్ చేశారేంటి అనుకుంటూ లిఫ్ట్ చేశారు కుమార్ గారు. శ్రవంతి అక్కడికి వచ్చిందా మావయ్య అన్నాడు విజయ్. కుమార్ గారు కంగారు పడుతూ, తను ఇక్కడికి రాలేదు బాబు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటుంది అన్నారు. మావయ్య మీరు కంగారు పడకండి, తను రాయల్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటుంది అని రాయల్కి కాల్ చేశాడు. రాయల్ కూడా అక్కడికి రాలేదని తను కూడా శ్రవంతిని వెతకడానికి వెళ్ళాడు. విజయ్, రాయల్ ఎవరు అన్నాడు జీవన్. ఒకప్పుడు నా బిజినెస్లో నాకు శత్రువు, ఇప్పుడు శ్రవంతికి అన్నయ్య అని రాయల్ గురించి శ్రవంతి తనను మార్చిన విషయం చెప్పాడు విజయ్. నువ్వు చెప్పేది వింటుంటే శ్రవంతి నిజంగా గ్రేట్ రా, శత్రువులను కూడా మిత్రులుగా మార్చే మంచిదనం తన దగ్గర ఉంది అన్నాడు జీవన్. అంటూ విజయ్ కార్ సడన్గా ఆపాడు. ఏంట్రా హాస్పిటల్ ముందు ఆపావు అన్నాడు జీవన్. అటు చూడు అంటూ శ్రవంతి కార్ చూపించాడు విజయ్. కార్ ఇక్కడుందంటే శ్రవంతి కూడా ఎక్కడే ఉంటుంటుంది అని ఇద్దరు కార్ దిగి హాస్పిటల్లోకి వెళ్లారు.
రిసెప్షన్లో శ్రవంతి గురించి అడిగారు. వాళ్ళు ఆ పేరుతో ఎవరూ లేరని చెప్పారు. విజయ్ తన మొబైల్ తీసి అందులోని శ్రవంతి ఫోటో ఆమెకు చూపించి అడిగాడు. జీవన్ అంత టెన్షన్లో కూడా శ్రవంతి ఫోటో విజయ్ దగ్గర ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. సార్, ఆవిడ ఒక బాబుకి యాక్సిడెంట్ అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఆవిడ పైన ఐసీయూ దగ్గర ఉన్నారు. బాబుకి బ్లడ్ అవసరమైతే ఇస్తున్నారు అంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. విజయ్ వెంటనే పరుగున పైకెళ్ళాడు. శ్రవంతి అప్పుడే బ్లడ్ ఇచ్చి వచ్చింది బయటికి. బాబు పేరెంట్స్ ఆమె దగ్గరికి వెళ్ళి, దేవతల వచ్చి నా కొడుకుని కాపాడారమ్మా. మీరు లేకపోతే మా కొడుకు మాకు దక్కేవాడు కాదు అని మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అన్నారు. ఇందులో నేను చేసిందేముంది? నా ప్లేస్లో ఎవరైనా మీ బాబుని కాపాడేవారే. నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు మీ బాబు దగ్గరికి వెళ్ళండి అంది శ్రవంతి. విజయ్ ఐసీయూ దగ్గరికి వెళ్లేసరికి శ్రవంతి అక్కడ చైర్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. కోపంగా ఆమె ముందుకు వెళ్ళిన విజయ్ ఆమె ముఖం అలసటగా కనిపించేసరికి గుండె తరుక్కుపోయింది. పిచ్చిది, అసలు ఏమైనా తిందో లేదో, పైగా బ్లడ్ కూడా ఇచ్చింది అనుకున్నాడు మనసులో. జీవన్తో ఆమెకు ఏదైనా తినడానికి తెమ్మని చెప్పి ఆమె పక్కనే కూర్చున్నాడు. శ్రవంతి కళ్ళు మూసుకుని ఉన్నా తనని ఎవరో చూస్తున్నట్లు అనిపించి కళ్ళు తెరిచి చూసేసరికి తన పక్కనున్న విజయ్ని చూసి చైర్లో నుండి లేచి, విజయ్ గారు మీరు ఇక్కడ అంది. అప్పుడే జీవన్ కూడా అక్కడికి వచ్చాడు. జీవన్, ముందు తనని తినమని చెప్పు, వెళ్దాం అన్నాడు విజయ్. విజయ్ గారు, నేను ఇక్కడికి అని శ్రవంతి ఏదో చెప్పబోతుంటే, జీవన్ చెప్పేది నీకే, ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించే కాదు తన గురించి కూడా ఆలోచించుకోమని చెప్పు, ముందు తిన్నాక ఏదైనా మాట్లాడమని చెప్పు అన్నాడు కోపంగా. శ్రవంతి, వాడు ఇప్పుడు కొద్దిగా కోపంలో ఉన్నాడు, ముందు నువ్వు ఇడ్లీ తిని జ్యూస్ తాగు, అసలే బ్లడ్ కూడా ఇచ్చావుగా, నీరసంగా ఉంటుంది అన్నాడు. జీవన్ గారు, అది బాబు పేరెంట్స్ కూడా ఏమీ తినలేదు, కొద్దిగా వాళ్ళకు కూడా ఏదైనా తెస్తారా అంది శ్రవంతి. ఓకే, నువ్వు తింటూ ఉండు, నేను వెళ్ళి తెస్తాను అని జీవన్ కిందికి వెళ్ళాడు. శ్రవంతి తింటూ విజయ్ని చూసింది. అప్పటి వరకు శ్రవంతిని చూస్తున్న విజయ్ ఆమె తనని చూసేసరికి ముఖం పక్కకు తిప్పుకున్నాడు. జీవన్ వచ్చాక అతని దగ్గర ఫుడ్ తీసుకుని బాబు పేరెంట్స్కి ఇచ్చింది. జీవన్ శ్రవంతి దగ్గరికి వెళ్ళి, అసలు బాబుకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగాడు. జీవన్ గారు, నేను మీ దగ్గర నుండి వస్తున్నప్పుడు దారిలో ఎవరో కాలేజ్ స్టూడెంట్స్ బైక్ పై ఫాస్ట్గా వచ్చి బాబుకి యాక్సిడెంట్ చేశారు. అక్కడ అందరూ చూస్తున్నారే కానీ ఎవరు బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లడం లేదు. నేను వెళ్ళి అక్కడి వాళ్ళ సహాయంతో బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళానే కానీ యాక్సిడెంట్ కేసుని ఎక్కడా జాయిన్ చేసుకోలేదు. అప్పుడు నా ఫ్రెండ్ చైతన్య కాల్ చేస్తే తన ఫ్రెండ్ హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి బాబుకి చాలా బ్లడ్ పోయింది, కాలికి కూడా బాగా గాయమైంది. చైతన్య చెప్పడం వల్లనే డాక్టర్ వెంటనే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. మీకు ఫోన్ చేద్దామన్న ఆలోచన రాలేదు. సారీ జీవన్ గారు, నా వల్ల మీరు చాలా కంగారు పడినట్లున్నారు అంది శ్రవంతి. అప్పుడే విజయ్ ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి, హా మావయ్య, శ్రవంతి నా దగ్గరే ఉంది, మీరేం కంగారు పడకండి అని ఫోన్ శ్రవంతికి ఇచ్చాడు. శ్రవంతి కుమార్ గారితో జరిగింది చెప్పింది. కనీసం మాలో ఎవరికో ఎవరికైనా ఫోన్ చేయాల్సిందిగా తల్లి, పాపం అల్లుడు గారు నీకోసం ఎంత కంగారు పడ్డారో తెలుసా అన్నారు. శ్రవంతి విజయ్ని చూస్తూ, ఈయన నా కోసం నిజంగా అంత టెన్షన్ పడ్డారా అనుకుంది మనసులో. ఓకే నాన్న, నేను బాగానే ఉన్నాను కదా, మీరు పడుకోండి అని కాల్ కట్ చేసింది. వెంటనే రాయల్ నుండి కాల్ వచ్చింది. ఏంటే అన్నయ్య కూడా కాల్ చేశారు అని విజయ్కి ఇవ్వబోతే, నీకోసమే, లిఫ్ట్ చేయి అన్నాడు విజయ్. అన్నయ్య నా కోసం ఎందుకు చేస్తారు? కొంపదీసి నేను కనపడలేదని అన్నయ్య కూడా చెప్పేశారా అనుకుని కాల్ లిఫ్ట్ చేసి, హలో శ్రవంతి. శ్రవంతి, నువ్వు కనపడడం లేదని విజయ్ చెప్పాడు. నీకోసం నేను లాస్య కూడా వెతుకుతున్నాం. ఇప్పుడే విజయ్కి కాల్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నాను అన్నాడు రాయల్. అన్నయ్య, ఈయన మిమ్మల్ని బాగానే కంగారు పెట్టినట్లున్నారు అంటూ జరిగింది మొత్తం చెప్పింది. ఓ, అంత జరిగితే మాలో ఎవరికైనా కాల్ చేయాల్సింది కదరా, నీకోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అన్నాడు రాయల్. సారీ అన్నయ్య, బాబు టెన్షన్లో నాకేం తోచలేదు, ఇక మీరింటికి వెళ్ళండి, మీకోసం పిల్లలు ఎదురు చూస్తుంటారు అంది శ్రవంతి. మనకు కాల్ చేయాలని దీనికి తోచలేదు కానీ ఆ చేతి కాడికైతే కాల్ చేయాలని తోచినట్లుంది అని కొనుగుతూ, జీవన్ బిల్ పే చేసిరా, మనం వెళ్దాం అన్నాడు విజయ్. జీవన్ చిత్రంగా విజయ్ని చూసి బిల్ పే చేయడానికి వెళ్ళాడు. శ్రవంతి బాబు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కాల్ చేయమని తన నెంబర్ ఇచ్చింది. విజయ్ బాబుని 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తారట, మొత్తం బిల్ పే చేసేసాను, నేను సింధు దగ్గరికి వెళ్తాను, మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు జీవన్. వెళ్దాం, ఈవిడి గారు లోనికి వెళ్ళిందంటూ గ్లాస్ డోర్లో నుండి బాబు పేరెంట్స్తో మాట్లాడుతున్న శ్రవంతిని చూశాడు. బాబు గురించిన జాగ్రత్తలు చెప్పి బయటకు వచ్చింది శ్రవంతి. జీవన్ శ్రవంతి కారులో, విజయ్ కారులో ఇంటికి వెళ్ళిపోయారు. జీవన్ సింధుతో హాస్పిటల్లో విజయ్ ప్రవర్తన గురించి, అంటే విజయ్ శ్రవంతి కోసం పడిన టెన్షన్, ఆమెపై కేరింగ్, ఆమె చైతుకి ఫోన్ చేసిందని చెప్తే తనకు ఫోన్ చేయకుండా చైతుకి కాల్ చేసిందని జెల్స్ ఫీల్ అవ్వడం అన్నీ చెప్పాడు. నువ్వు చెప్పేది వింటుంటే శ్రవంతి అంటే విజయ్కి ప్రేమ ఉంది కానీ ఎందుకో ఓపెన్ అవ్వడం లేదు, చూద్దాం ఎప్పటికి ఓపెన్ అవుతాడో అంది సింధు. శ్రవంతి ఇంటికెళ్ళాక, విజయ్ గారు మీరు వెళ్ళండి, నాకు మెట్లెక్కే ఓపిక లేదు, నేను అత్తయ్య గారి రూమ్లో పడుకుంటాను అని అన్నపూర్ణమ్మ గారి రూమ్లో వెళ్ళబోతుంటే
1 సెకండ్ అన్నాడు విజయ్. ఏంటి అన్నట్లు చూసింది విజయ్ని. టైం ఎంత అవుతుందో చూసావా? ఈ టైంలో అమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకు అన్నాడు. ఈయనకి ఎప్పుడు అమ్మ గురించిన కేరింగ్ తప్ప నా పరిస్థితి అర్థం చేసుకోరు, ఎందుకు అని అనుకుంది మనసులో. అవును విజయ్ గారు, ఈ టైంలో అత్తయ్య గారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని అక్కడే సోఫాలో కూర్చుంది ఓపిక లేనట్లు. ఏంటి ఇక్కడే పడుకుంటావా? హాస్పిటల్ నుంచి వచ్చావు, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వు అన్నాడు విజయ్. అమ్మో, ఈయన నాతో ఎంతసేపు మాట్లాడారా అని మనసులో అనుకుని, విజయ్ గారు ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళండి అంది సోఫాలో వెనక్కి జారబడి కళ్ళు మూసుకుని. విజయ్ ఆమె దగ్గరగా వచ్చి ఆమెను 2 చేతులతో లిఫ్ట్ చేసి పైకి తీసుకెళ్లాడు. శ్రవంతికి అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే శ్రవంతిని వాష్రూమ్ దగ్గర దింపి వెళ్ళి ఫ్రెష్ అవ్వు ముందు అన్నాడు. శ్రవంతి విజయ్ని దాటుకుని టవల్ కోసం వెళ్తుంటే, ఏంటి ఫ్రెష్ అవ్వకుండా నిద్రపోతావా అన్నాడు. శ్రవంతి కాదు అన్నట్లు తలూపి కబోర్డ్లో నుండి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడానికి. విజయ్ కూడా తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకున్నాడు. శ్రవంతి విజయ్ గురించి ఆలోచిస్తుంది నిద్రపోకుండా. అసలు ఈయన ఎప్పటికీ నాకు అర్థం కారు. కాసేపు కోపంగా చూస్తారు, కాసేపు ప్రేమగా చూస్తారు, కాసేపు అస్సలు పట్టనట్లుంటారు, కాసేపు చాలా కేరింగ్గా ఉంటారు. కానీ ఆయన మనసులో ఏముందో మాత్రం బయట పెట్టరు. విజయ్ ఇంతకు ముందు తనని ఎత్తుకొని తీసుకొచ్చి తలుచుకొని సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. ఎందుకు విజయ్ మీరు నాకు దగ్గరగా ఉంటే అంత ఆనందం, అదే మీరు నాకు దూరంగా ఉంటే మీ ఆలోచనలు ఎందుకు నా వెంట పడుతున్నాయి? అసలు మన బంధం కడవరకు ఉంటుందో లేక కనుమరమై జ్ఞాపకంగా మిగిలిపోతుందో అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయింది. విజయ్ కూడా శ్రవంతి గురించి ఆలోచిస్తున్నాడు. ఇది కనపడకపోతే నేనెందుకు అంత టెన్షన్ పడ్డాను? నేనెందుకని దాని మీద అంత కేరింగ్ చూపిస్తున్నాను? ఎందుకు నేనే దూరం అవ్వమని చెప్పి మళ్ళీ నేనే దగ్గరవుతున్నాను? ఎప్పుడు అను తలుపుల్లో ఉండే నాకు ఇదెందుకు పదే పదే గుర్తుకొస్తుంది అని శ్రవంతి గురించి తలుచుకుంటూ నిద్రపోయాడు. తర్వాత రోజు విజయ్ ఆఫీస్ నుండి వచ్చేసరికి జీవన్, సింధు, ప్రవీణ్, సాహితి, రాఖీ హాల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. రే ప్రవీణ్, రాఖీ మీరెప్పుడొచ్చారు? మీరు రావడానికి ఇంకో 2 డేస్ పడుతుందన్నారు, వస్తున్నట్లు కనీసం ఫోన్ అయినా చేయలేదు అన్నాడు. అందరం కలిసి చాలా రోజులైంది కదా బావా, మీరిద్దరూ ఇక్కడే ఉంటే నాకు అక్కడ ఉండబుద్ధి అవ్వలేదు, అందుకే వచ్చేసా అన్నాడు ప్రవీణ్. మంచి పని చేసావు, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి ఇప్పుడే వస్తాను అని తన గదికి వెళ్ళాడు విజయ్. వీడికి మనందరం కూడగలుపుకొని వీళ్ళని కలపడానికి వచ్చామని తెలిస్తే అంతే అన్నాడు ప్రవీణ్. నువ్వు చెప్పేది కూడా నిజమే, ఇప్పుడే ఎవరు వాడి దగ్గర శ్రవంతి టాపిక్ తీసుకురాకండి, రాత్రికి అడుగుదాం అన్నాడు జీవన్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.